విజయ గణపతి విగ్రహానికి 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం నిర్వహించామని శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడు బొత్తుల దుర్గారావు, కార్యదర్శి బడేటి ధర్మారావు తెలిపారు. ఆదివారం విజయవాడ శివారు నున్న గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా విజయ గణపతి స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నున్న గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణం కొనసాగుతుంది. ఇందులో భాగంగా మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా విజయ గణపతి ఆలయాన్ని నిర్మించారు. నూతనంగా ప్రతిష్ఠించిన విజయ గణపతి విగ్రహానికి 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. 3 రోజుల పాటు హోమాలు, ప్రత్యేక ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి అర్చనలు నిర్వహించి అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారస్తుల సహాయ సహకారాలతో వినాయకుని మందిరం ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. విశేష సంఖ్యలో వ్యాపారస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. 3 రోజుల పాటు సోమవారికి విశేష హోమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఉన్న ప్రాంతంలో భౌగోళికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిందని అన్నారు. రవాణా సౌకర్యానికి కూడా అనుకూలమైన ఈ ప్రాంతమని, హైదరాబాద్ నుంచి వచ్చేవారికి గొల్లపూడి, అంబాపురం మీదుగా చేరుకోవచ్చని చెప్పారు. వైజాగ్ నుంచి వచ్చేవారు గన్నవరం మీదుగా, చెన్నై నుంచి వచ్చేవారు రావర్పాడు మీదుగా కేవలం 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఈ మార్కెట్ అందుబాటులో ఉందన్నారు. అన్ని మార్గాల గుండా రవాణా సౌకర్యం ఉండడంతో ఈ ప్రాంతంలో రైతులకు, వ్యాపారులకు అనుకూలంగా ప్రధానమైన ప్రాంతం అని పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కూరగాయల వ్యాపారులు లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ అందించారని, అదే నిబద్ధతో ఈ మార్కెట్ని నడుపుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ అధ్యక్షుడు స్థానికొమ్మ అజయ్ కుమార్, సహకార కార్యదర్శి దంగేటి రవికుమార్, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ప్రసాద్, సంపర ప్రసాద్, మధు, సకల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి నామహ్యం దదాత స్వామినే ప్రధానజమాత్సర్యం నమో భువనేశ్వరే భక్తే భద్రాహస్తే భక్తాలయే భగదాక్షే దీర్ఘమాయుః భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మంత్రార్థాస్త్రాస్త్రభగవతి ప్రసార సిద్ధిద్వారః ఆచరిత వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సర్వ వ్యవహారేషు సర్వత్ర స్థానుకూల్యతా సిద్ధిరస్తు. శ్రీమంతో మహాంతో గృహంతో పరివార దేవతా సహిత విజయ గణపతి స్వామి దేవతా విగ్రహ ప్రసార సిద్ధిద్వారః సకల శ్రేయోభివృద్ధి. శ్రీమంతో మహాంతో గృహంతో పూర్ణ గురుదేవత అనుగ్రహ ప్రసాస్తు. క్రియంతే అహర్
హోల్సేల్ వెజిటేబుల్ కూరగాయల మార్కెట్ సెక్రటరీగా ఉన్నాను. శ్రీ దుర్గామల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఈ నూతన మార్కెట్లో ఈరోజు అంటే 22వ తారీఖుని వినాయకుడి గుడి ఇక్కడ ప్రతిష్ట జరిగింది. రోజు చాలామంది భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 3 రోజుల నుంచి కూడా హోమాలు, పూజలు అన్ని ఆచరించాలు అన్నీ జరిగినాయి. ఇక్కడ చాలా వైభవంగా జరిగింది వినాయకుడి గుడి ప్రతిష్ట. అందరూ కూడా మార్కెట్లో వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు కానీ రిటైల్ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు బొత్తులర్ గారు. ఈరోజు ఉన్న ప్రాంతంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం, అలాగే ఆ మార్కెట్కి శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ అని నామకరణం చేయడం, మరి ఈరోజు ఆ గణపతిని తీసుకొచ్చి విజయ గణపతిని తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయడం, 3 రోజుల పాటు రూపదూప నైవేద్యాలతో కూడా స్వామివారిని పూజలు చేసి ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది. మరి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ద్వారా అందరూ కూడా ఆ గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఇది శుభ సూచకం. బొమ్మ ప్రాంతం నడిబొడ్డు, అందరూ దూరం అంటే దూరం కాదు. ఎటు చూసినా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే సరుకులు గొల్లపూడి, అంబాపురం ఇలా నున్న, అలాగే వైజాగ్ నుంచి వచ్చే కూడా ఇక్కడి నుంచి 15-18 కిలోమీటర్లు గన్నవరం టు నున్న, అలాగే చెన్నై నుంచి వచ్చే సరుకులు కూడా రామర్పాడు రింగ్ నుంచి 15-18 కిలోమీటర్లు ఉంటుంది. అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కరోనా కష్టకాలంలో కూడా మా కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తూ మా వంతు మేమున్నాం అని చెప్పి ఆ రోజు చాటుకోవడం జరిగింది. లాభాలు కూడా ఆశించకుండా ఆ రోజు కూరగాయలు కూడా విక్రయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మా సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి స్వామివారు అందరి పైన ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా రైతులు కూడా మెయిన్ రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడ ఈ రోజున మేము ఇచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఉన్నారు. వారందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ద్వారా వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, సభ్యులకు, కమిటీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. Like, subscribe and press the bell icon for new updates.